కోవూరు నియోజకవర్గ కోవూరు హెడ్ క్వార్టర్లో జగన్ 2.0 సూపర్ యాప్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ యాప్స్ అయితే ఎక్స్ అయితే ఏమి, ఫేస్బుక్ అయితే ఏమి, ఇన్స్టాగ్రామ్ అయితే ఏమి అన్నిటినీ రిపోర్ట్లు కొట్టి బ్లాక్ చేయడం, అదేవిధంగా ఆ బ్లాక్ నుంచి మళ్ళీ లీగల్గా వాటిని తిరిగి తెచ్చుకోవడం జరిగింది. ఇదే విధంగా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఒక ఐడీల్ని రిపోర్ట్లు కొట్టి బ్లాక్ చేయడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక వైఎస్ జగన్ 2.0 సూపర్ యాప్ అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాప్ ఎటువంటి గవర్నమెంట్ మీద ఎన్ని సమస్యలున్నా ధైర్యంగా ఆ యాప్లో అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి అరాచకాలన్నింటినీ ఆ యాప్లో డౌన్లోడ్ చేస్తే సురక్షంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఈరోజు చేసే ప్రతి కార్యక్రమం జనాలకు చేరువు కావట్లా. ఏది చెప్పినా కూడా పేరు నోటికి ప్రెస్లో చెప్పడం, గాలికి వదిలేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఒక జీవో రావడం కానీ, ఎక్కడ కూడా అమలు అవ్వడం కానీ మనం కళ్ళారా ఎక్కడా చూడట్లా. ప్రజలు కూడా విసుగుపుట్టిపోయారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, జగన్మోహన్ రెడ్డిని తిరిగి మళ్ళీ మన అధికారం చేపట్టి మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని చెప్పి ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ విధమైన పరిపాలన కొనసాగిస్తే జనాలు ఎప్పటికి కూడా వీళ్ళని క్షమించే పాపానికి పోరు. ఎందుకంటే ఏదైనా మనం హామీ ఇచ్చిన తర్వాత 1కి 10 సార్లు ఆలోచించి హామీ ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత ఎన్ని కష్టాలున్నా కూడా ఆ హామీని నిలబెట్టాలా. దీనికి ఉదాహరణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో అనేక కష్టాలు ఎదురయ్యి రాష్ట్రాలే కాకుండా ప్రపంచం కూడా కరోనాతో బాధపడుతుంటే ఈ రాష్ట్రం ఎన్ని ఇబ్బందులున్నా సరే ప్రజలకి నేను ఇచ్చిన మాటని కొనసాగించాలా, ఏ టయానికి నేను ఏది చెప్పానో అది అమలు జరగాలని చెప్పి 5 సంవత్సరాలు కూడా సంక్షేమాన్ని మరియు అదేవిధంగా అభివృద్ధిని కొనసాగించాడు. ఇచ్చిన మాట కోసం 99.99% ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంటే, ఈయన సూపర్ 6 అని చెప్పి ఏ పథకాలు చెప్పి ఏమి హామీలు ఇస్తానని చెప్పి ప్రజల్లో చేత ఓటేయించుకున్నాడో ఈ రోజుకి ఒక హామీ నిలబెట్టుకోవాలా. ఆడవారికి ఉచిత సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తానంటే 3 సిలిండర్లు 2 సంవత్సరాలు పూర్తవుతుంటే 1 సిలిండర్ ఇచ్చిన పాపానికి పోవాలా. దీపం పథకం కింద ఇస్తానని చెప్పి ఎలక్షన్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు ఒక్కరికి కూడా 1500 ఇచ్చిన పాపానికి పోవాలా. నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్క నిరుద్యోగుడికి 1500 ఇస్తారని చెప్పి 3000 రూపాయలు ఇస్తానని చెప్పి 3000 ఇచ్చిన పాపానికి పోవాలా. ఇలా చెప్పుకుంటూ పోతే రైతులు చూస్తే అనేక కష్టాలు పడతా ఉన్నారు. యూరియా లేక ఇబ్బందులు పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం హాయిగా చూస్తూ ఉంది. పడితే రైతులే కదా కష్టాలు పడేది, మేము కాదు కదా అని. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సెక్టార్ కాదు, ఉండే రైతులైతే ఏమి, వ్యాపారస్తులైతే ఏమి, ఆడవారైతే ఏమి, నిరుద్యోగులైతే ఏమి, ఆఖరాకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎవరు తృప్తిగా లేరు. ఎప్పుడు 2029 వస్తుందా, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎలక్షన్లు వస్తే తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి కూడా ప్రజలు ఈరోజు తెలియజేసుకుంటున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా మంచి పరిపాలన 3 సంవత్సరాలన్నా కొనసాగిస్తే ఏదో 1-2% అన్నా వాళ్ళు మేలు చేసి ఆ దేవుడి పైన చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. అదేవిధంగా 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయం. 2029లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈడ ఎమ్మెల్యేగా తిరిగి గెలిచి కోవూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టడం ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్, జై ప్రసన్న.